సత్యవతికి అన్యాయం జరిగిందని ఓ తెగ గొంతు చించుకొని మాట్లాడుతున్నావుగా. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆ సత్యవతికి మా అనే వాళ్ళే కడుపొచ్చిందని చెప్పడానికి చిన్న ఆధారం ఉందా? సాక్ష్యాలు ఆధారాలు కావాలా? చూపిస్తాను, ఇప్పుడే నిరూపిస్తాను. శంకరయ్య, వీళ్ళెవరో తెలుసుగా? మీ అన్న వల్ల మోసగింపబడ్డా ఒక అమాయకురాలి తల్లిదండ్రులు. మీ అన్న తప్పు చేశాడు అని చెప్పడానికి వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లే సాక్ష్యం. మీ అన్న ద్రోహం చేశాడని చెప్పడానికి వీళ్ళ కడుపు మంటే ఆధారం. నిజం చూసే శక్తే నీకుంటే ఒక్కసారి వీళ్ళ కళ్ళల్లో చూడు, నిజమేంటో నీకే అర్థం అవుతుంది. శంకర్ మావయ్య, మా అనే మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేము ఎలాంటి వాళ్ళమో, ఎలా పెరిగామో, ఎలా బతికామో కాకినాడ మొత్తం తెలుసు. ఆడి మొహం చూసేపు సత్యవతికి ద్రోహం చేశాడంటే మీరు నమ్ముతున్నారా? అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని నీచుని అనుకుంటున్నారా? చెప్పు మావయ్య, మీరు చెప్పే మాటల మీదే ఈడి బతుకు ఆధారపడుంది. చెప్పండి మావయ్య. ఏడు చెప్పమంటావు సిట్టి? మీ అన్నకి మా సత్యవతికి ఎట్లాంటి సంబంధం లేకపోతే, ఆడి వల్ల నా కూతురు కడుపు రాకపోతే, ఊరి జనాలందరూ చూస్తూ ఉండగా మీ అన్న సత్యవతికి ఉంగరం ఎలా ఇస్తాడు? ఇదిగో ఎట్టుకో. దానికి కడుపు వచ్చే సన్నిహితం వాళ్ళిద్దరి మధ్య లేకపోతే ఇది అడిగినప్పుడల్లా ఈ డబ్బులు ఇస్తాడా? ఏంటి, తల తిరిగిపోతుందా? కాళ్ల కింద భూమి కదిలిపోతుందా? నిజాలు ఉప్పెనెలా బయటపడుతుంటే ఊపిరి ఆగినట్టు అనిపిస్తుందా? లేదు లేదు, నేను నమ్మను. రే అనియా, అనియా మాట్లాడవేట్రా? నువ్వు సత్యవతికి ఉంగరం ఇచ్చావా? అంటే మా అయ్యకు ఆరోగ్యం బాగాలేదు, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే చేతిలో డబ్బులు లేక ఉంగరం ఇచ్చిన మాట నిజమే సిట్టి. కానీ వీళ్ళందరూ అనుకున్నట్టుగా నేనే తప్పు చేయలేదు సిట్టి. మా ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉండబట్టే ఈ ఉంగరం ఇవ్వలేదు సిట్టి. నీ మీదొట్టు. తప్పు చేసావురా అన్నయ్య. అప్పటికి నేను బయటికి వెళ్ళొద్దురా అని చెప్తానే ఉన్నాను, కానీ నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. ఏడ్ చేయమంటావే? ఇలా జరిగిద్దని నేను మాత్రం ఊహించానేటి. ఆ రోజు మన ఇంటికి వచ్చి అర్జెంట్గా డబ్బులు కావాలంటే ఆ అమ్మాయి చెవు కమ్ములు తాకడెట్టుకుని డబ్బులు ఇచ్చిన మాట నిజం. ఆ మాత్రం దానికే మా ఇద్దరికి అక్రమ సంబంధం ఉందంటాం ఎంతవరకు న్యాయం? ఏడ్రా ఏడ్రా నువ్వు అనేది? ఆ సత్యవతి శిల్కమ్మలు నీ దగ్గర తాకట్టెట్టిందా? అందుకే నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చావా? అవును సిట్టి, కావాలంటే అలా అమ్మ నాన్నను కూడా అడుగు. ఏం మాట్లాడుతున్నావు బాబు? మా సత్యవతి కమ్మలు నీ దగ్గర ఉండడం ఏంటి? అయినా దాని కమ్మలు తాకట్టు పెట్టాల్సిన అవసరం దానికేంటి? దాని కమ్మలు మా ఇంట్లోనే ఉన్నాయి. ఏంటి, మీ సత్యవతి కమ్మలు మీ ఇంట్లో ఉన్నాయా? అవును, మా ఇంట్లోనే ఉన్నాయి. రే అనియా, మళ్ళీ ఒకసారి బాగా గుర్తు చేసుకుని చెప్పు. సత్యవతి కమ్మలు తాకట్టెడితేనే కదా నువ్వు డబ్బులు ఇచ్చావు? అవునే సిట్టి, తాకట్టెట్టింది కాబట్టి ఇచ్చాను. ఇప్పుడు ఆ కమ్మలు ఎక్కడున్నాయి? ఇంట్లోనే ఉన్నాయే. సరే సిఐ గారు, జరిగిందంతా మీరే చూశారు కదా.
ఆ సత్యవతికి డబ్బులు అవసరమై మా అన్నయ్య దగ్గర శివకమ్మలు తాకట్టెట్టిందంట. అంటే దాని అర్థం ఏంటి? మా అన్నయ్య సాయం చేశాడే తప్ప సత్యవతికి ఎలాంటి అన్యాయం చేయలేదని కదా. శభాష్, సీన్ బాగానే మార్చావు. మీ అన్నయ్య ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? వాడు చెప్పింది నిజమవ్వడానికి? నిజంగా ఆ సత్యవతి తాకట్టు పెట్టిన కమ్మలు నీ ఇంట్లో ఉంటే తెచ్చి సిఐ గారికివ్వు. అప్పుడు ఆయన ఆలోచిస్తారు. సార్, మీరేమంటారు సార్? మీరు ఎలా చెప్తే అలాగే మేడం. చూడు చిట్టమ్మా, మీ అన్నయ్య చెప్పింది నిజమైతే ఆ సత్యవతి కమ్మలు మీ ఇంట్లో ఉండాలి. అవి తీసుకొచ్చివు, అప్పుడు తర్వాత ఆలోచిస్తాను. సరే సరు, ఇప్పుడు ఎలా ఉట్టుకొచ్చేస్తాను. ఆ కమ్మలు గనుక తెచ్చానంటే మా అన్నయ్యకి సత్యవతికి ఎలాంటి అక్రమ సంబంధం లేనట్టే. ఒకవేళ కమ్మలు లేకపోతే మాత్రం ఆ సత్యవతి, ఈ కాంతమ్మ, ఇల్లమ్మ, నాన్న అందరూ కలిసి ప్లానింగ్ చేసి మా అన్నయ్యని ఈ కేసులో ఇరికించినట్టు. అలాగే అలాగే చిట్టమ్మ గారు, తమరెళ్ళి ఆ కమ్మలు తీసుకొని రండి. మేము మీ అన్నయ్యని ఇరికించామో, మీ అన్నయ్య తప్పు చేసి ఈ కేసులో ఇరుక్కున్నాడో తేలిపోతుంది. అలాగే అరగంటలో తీసుకొచ్చేస్తాను. కానిస్టేబుల్స్, భాస్కర్ లోపలేండి. సార్ సార్ సార్, తను వచ్చేదాకా ఆగండి సార్. సార్ హలో, ఏంటి చిట్టమ్మా ఇంత కంగారుగా పరిగెడుతున్నావు? ఇంట్లో ఉన్న చెవి కమ్మలు తెచ్చి ఎస్ఐ గారికిచ్చి మీ అన్నని విడిపించి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? అవును, మా అన్నయ్య నిర్దోషం చెప్పడానికి నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆ శివికమ్మలో. 10 నిమిషాల్లో తెత్తాను, ఎస్ఐ గారి చేతిలో ఎడతాను, మా అన్నయ్య చేయించుకొని ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు పడుకున్నాకే కలలు కంటావనుకున్నాను. ఇలా సైకిల్ పట్టుకుని కూడా కలలు కంటున్నావా? కలలేటి? మరి అసలు మీ అన్నని ఈ కేసులో ఇరికించిందే నేను. సత్యవతితో కమ్మలు ఇప్పించిందే నేను. దాంతో విషం తాగించి హాస్పిటల్లో పడుకోబెట్టిందే నేను. ఇన్ని చేసిన నేను నీ ఇంట్లో ఉన్న కమ్మల్ని నీకెలా దక్కనిస్తాననుకున్నావే? మీ అన్నని ఎలా విడుదల కానిస్తాను తెలుసు. ఏదో పనులన్నీ చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు. కాకపోతే నీకు తెలియంది ఇంకొకటి ఉంది. ఏంటది? మా అమ్మ ఇంటికి కాపలా ఉండగా నువ్వు పంపే ఏ కుక్క కూడా మా ఇంటి గడప కూడా దాటలేదు. సేవికమ్మల కోసం వెళ్తే శవాలే బయటకొత్తారు. అది నువ్వు తెలుసుకో. సరే, నేను పంపిన కుక్కలు మీ అమ్మని కరుస్తాయో, వెళ్ళిన కుక్కల్ని మీ అమ్మే కరుస్తుందో తేల్చుకుందాం. తేల్చుకోవడం కాదు, నువ్వు నిండా మునక్కుండా చూసుకో. ఒరే అవతారం, అర్థమైందక్క. వెంటనే ఆ పులిరాజు గడికి ఫోన్ కొట్టమంటావు అంతే కదా? తలుపులమ్మని కూడా లైన్లో పెట్టు. అలాగేనక్క. బావో, ఆ, అవతారం ఫోన్ చేస్తండే. ఏంటి అవతారం గారా? ఏదో ఒకసారి ఇటీ. ఇదిగో బావా. అవతారం గారు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నావురా పులిరాజు? నేనా అండి, చెవులో దూదెట్టుకొని తిప్పుకుంటున్నానండి. నీ బొందరా, ఖాళీగా ఉన్నావా పనిలో ఉన్నావా అని అడుగుతున్నాను. పనిలో ఉంటే మీ ఫోన్ ఎందుకు తీస్తానండి? అది కరెక్టేలే. నీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటో అది? నువ్వు అర్జెంటుగా సిట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్థమైందండి. సిట్టింట్లో ఉన్న సెవకమ్మలు కొట్టేసుకొని రావాలి, అంతే కదండి? అంతేరా. అయినా దీనికి మళ్ళీ ఆ తలుపులమ్మ ఎందుకండి?
నేను మా కొడుకాడు సరిపోయిద్దిగా. రేయ్ మీరు పోటుగాళ్ళని నాకు తెలుసురా, కానీ చెవి కమ్మలు తీసుకురావడం అంటే చెవిలో దూదెట్టి కెలుక్కున్నంత ఈజీ కాదు. ఆ తలుపులమ్మంటే ఆడదు కాబట్టి చెవి కమ్మలేవో గబుక్కుని గుర్తుపట్టేస్తుంది. మీరైతే ఏవి చెవి కమ్మలో, ఏవి బుట్టలో, ఏవి రింగులో తెలుసుకోవడానికి సగం రోజు అట్టేస్తుంది. అర్థమైందా? అర్థమైందండి. ఆ తలుపులు అమ్మని తీసుకునే వెళ్తాం. ఓకేనా? ఉంటానండి. కోటిగా మంచి బేరం తగిలింది, పదరా. పద బావా. ఏమన్నాడ్రా? బయలుదేరారే అక్క. ఇంకా సేపట్లో ఆ చెవి కమ్మలు తీసుకొచ్చి మా చేతులు ఎట్టేస్తారు. వెరీ గుడ్. వస్తే చిట్టి, నేను మునగడం కాదే, ఇంకా సేపట్లో నువ్వే మునగబోతున్నావు. పద. ఊరుకోయే, నువ్వు ఏడిస్తే మాత్రం భాస్కర్ వస్తాడా ఏటి? కాసేపు ఆగి నాకు సిట్టి రాకపోతే మనమే స్టేషన్కి వెళ్ళిపోదాం, సరేనా? నాన్న ఫోన్ తీ నాన్న, లేదంటే ఇంటి మీద ఎవడో ఒకడు పడి సేవికమ్మలు అట్టుకెళ్ళిపోతారు. అయ్యో దేవుడా, అమ్మ నాన్న ఫోన్ తీసేలా సే తండ్రి. అయ్ బాబోయ్, ఆ ఇద్దరు గుమ్మ ముందే ఉన్నారు బావా. ఇప్పుడు లోపలికి వెళ్ళడం ఎలాగా? ఇలాగా ఈ కారం కూరలో వేయటానికే కాదు, కళ్ళల్లో కొట్టడానికి కూడా పనికొత్తది. ఈ కారం గాని కళ్ళల్లో కొడితే ఏటైతుందో తెలుసుగా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అవతారంగా నిన్ను అట్టుకెళ్ళమంటే టైం బొక్కేమో అనుకున్నాను. కానీ టాలెంట్ చూశాక ఇప్పుడు అర్థమైంది నిన్ను ఎందుకు తీసుకెళ్ళమన్నాడు. తగులుకో ఎల్లు. బావా
ఆగరా. పిన్ని ఎవరదే? అరే, కట్లో కారం కొట్టింది. పద పద పద. అమ్మా, అయ్య. ఎత్తుకో తొందరగా ఎత్తుకో. పుల్లరాజు ఏటే కమ్మలు దొరికేసాయి. ఏది అయ్య బాబోయ్, ఈ గాన అమ్మేసుకుంటే బోలెడని డబ్బులు వస్తాయి. సిట్టి ఇక్కడికి వచ్చేలోపు బ్యాగ్ మనం పోవాలా, లేదంటే సిట్టి వచ్చేస్తుంది. ఆ సిట్టి గాని వచ్చేసిందంటే మన పని అయిపోతుంది. సరే సరే పద పద. రే, రా, రా. అమ్మా నానా అమ్మా నానా 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 అమ్మా, ఏడైంది నానా? ఏంటి చిట్టమ్మా, నీ ఇల్లు చూసుకుని షాక్ అయ్యావా? ఒకప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందో చెప్పేవారంట. ఇప్పుడు నీ ఇంట్లో ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి ఈ కాంతమ్మ చెప్పింది. ఎంతైనా గ్రేట్ కదూ. పాపం, నువ్విప్పటికైనా నమ్ముతావా? ఈ కాంతమ్మ చెప్పింది అంటే జరిగి తీరుతుందని.
ఓసేయ్, పిచ్చి కాంతమ్మ, ఏం జరుగుతుందో నువ్వు చెప్పావు, కానీ ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు పంపిన పుల్రాజు గాడి బ్యాచ్ అడ్డుకొచ్చింది. ఆ సత్యవతి ఇచ్చిన కమ్మలు కాదు కాంతమ్మా. ఏయ్ ఏంటి నువ్వనేది? నీ అతి నమ్మకమే నీ కొంప ముంచింది. ఎప్పుడైతే నువ్వు నా ఇంట్లో ఉన్న కమ్మలు నువ్వు కొట్టేస్తానని నాకు చెప్పావో అప్పుడే నేను ఆ విషయంలో జాగ్రత్త పడిపోయాను. వెంటనే నేను మా అమ్మ నాన్నకి విషయం చెప్పి కమ్మలు దాసేమని చెప్పాను.